ఇన్స్టిట్యూట్ ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పూర్వకాలంలో ఒక పెద్ద రాజ్యం ఉంది, దాని ప్రక్కనే మరో చిన్న రాజ్యం ఉంది. ఈ రెండు రాజ్యాల మధ్య ఆగర్భ శత్రుత్వం ఉంది. పచ్చగడ్డి వెయ్యకపోయినా నిరంతరం యుద్ధం చేసుకునేటటువంటి వాతావరణం ఈ రెండు రాజ్యాల మధ్య ఉంది. పెద్ద రాజ్యం దాదాపు 1,20,000 మంది సైన్యంతో విరాజిల్లుతుంది. చిన్న రాజ్యంలో 12,000 మంది సైన్యంతో అది తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ తరుణంలో చిన్న రాజ్యానికి చెందినటువంటి పడవలు వ్యాపార నిమిత్తం నదిలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద రాజ్యపు సైనికులు ఆ పడవల్ని స్వాధీనపరుచుకుని ఆ సైనికుల్ని హతమార్చి దానిలో ఉన్నటువంటి సొమ్ముని దోచుకున్నారు. దీనితో ఈ చిన్న రాజ్యానికి చెందినటువంటి రాజు ఆ పెద్ద రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటించాడండి. ఈ సైన్యం 12,000 మంది ఉన్నారు. అక్కడ పెద్ద రాజ్యంలో సైన్యం 1,20,000 మంది ఉన్నారు. అంటే 1:10 రేషియోలో సైనికుల యొక్క నిష్పత్తి ఉంది. చిన్న రాజ్యపు సైన్యంలో అతి భయం చోటు చేసుకుంది. పెద్ద రాజ్యపు సైన్యంలో అతి విశ్వాసం ఉంది. చిన్నరాజు ఏం చేశాడు అంటే తన యొక్క సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. పెద్ద రాజ్యం మీదకు రావాలి అంటే, యుద్ధం చేయాలి అంటే మధ్యలో ఒక నదిని దాటి రావాలి. ఈ నదిని దాటడానికి ఈ రాజుగారు దాదాపుగా ఒక 100 పడవలను ఉపయోగించి ఆ 100 పడవల మీద 12,000 మంది సైన్యాన్ని కూడా దాటించి నదికి యువతల వైపు వచ్చాడు. ఇంకొక 2-3 కిలోమీటర్లలో యుద్ధ ప్రాంగణం వచ్చేస్తుంది. ఈ తరుణంలో సైన్యం, ఈ చిన్న రాజ్యానికి చెందినటువంటి సైనికుల్లో భయం ఇంకా పెరిగిపోయింది. ఈ చిన్న రాజు ఏం చేశాడు అంటే నది ఒడ్డున ప్రశాంతంగా కూర్చున్నాడు. తన సైనిక అధికారులకు చెప్పాడు, మనం పడవల మీద వచ్చాం కదా, ఆ పడవలన్నిటినీ కూడా తీసి ఒక చోట పేర్చండి అన్నాడు. దాదాపు 100 పడవల్ని ఒకదాని మీద ఒకటి వేసి పేర్చేశారు. పేర్చిన తర్వాత సైనికులందరినీ ప్రశాంతంగా కూర్చోమన్నాడు. సైనిక అధికారులను ఆజ్ఞాపించాడు, ఆ పడవలన్నిటినీ కూడా తగలబెట్టండి అని చెప్పన్నాడు. వెంటనే సైనిక అధికారులకు ఆశ్చర్యం వేసింది, కంగారు వచ్చింది. ఏమిటి, రాజుగారు పడవల్ని తగలబెట్టమంటున్నారు, తగలబెడితే మళ్ళీ ఎలా వెనక్కి వెళతాం మనం అని చెప్పి ఆగ్రహంతో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి ఒక అధికారి వచ్చి అన్నాడు, అయ్యా మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా, ఎందుకు పడవల్ని తగలబెట్టమంటున్నారు మీరు అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే రాజు చెప్పడం జరిగింది. ఏమనంటే, మన సైన్యానికి ఆల్రెడీ ఒక భయం పట్టుకుంది. మనం 12,000 మంది, అక్కడ 1,20,000 మంది ఉన్నారు. మన సైనికులు ఏమనుకుంటున్నారంటే, ఇలా యుద్ధ ప్రాంగణానికి వెళ్ళి ఇలా యుద్ధం చేసి ఒక 10 నిమిషాలు కత్తినలా పాడేసి వచ్చి వెంటనే పడవెక్కి మళ్ళీ మన రాజ్యానికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియాలి, వెనక్కి వెళ్ళే అవకాశం లేదు అనే విషయం వాళ్ళకి తెలియాలి. కనుక పడవలను తగలబెట్టండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అధికారులు పడవలను తగలబెడతారు. తగలబడిపోతున్నటువంటి పడవల ముందు నిలబడినటువంటి ఆ రాజు తన సైనిక అధికారులతో, తన యొక్క సైన్యంతో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. సైనికులారా, తగలబడుతున్నటువంటి పడవల్ని చూసారా, నా వెనకాల ఉన్నాయి. మనకి ఇప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి ఆప్షన్ ఒకే ఒక్కటి. అది ఒకటి, పోరాడి గెలవటమా లేదా మరణించటమా. వెనక్కి వెళ్ళే అవకాశం మనకి లేదు. ఒకవేళ మనం గెలిస్తే శత్రు రాజ్యం యొక్క పడవలను స్వాధీనపరుచుకుని విజేతలుగా మన రాజ్యంలో మనం అడుగు పెడతాం. మన బంధుమిత్రులందరూ కూడా మేళ తాళాలతో మనకి స్వాగతం పలుకుతారు. ఒకవేళ మనం ఓడిపోతే శత్రు రాజ్యం మన రాజ్యం మీద దాడి చేస్తుంది.
మన యొక్క రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుంది, మన భార్యా పిల్లల్ని బానిసలుగా చేసుకుంటుంది. మరి ఇప్పుడు మనం దేనికోసం యుద్ధం చేద్దాం చెప్పండి అని చెప్పి సైనికులందరినీ అడుగుతాడు. వెంటనే సైన్యం అంటుంది, మనం గెలవటం కోసమే యుద్ధం చేయాలి, ఇక మన ముందు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి వెంటనే 12,000 మంది కూడా ఒకే ఒక లక్ష్యంతో యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. అది గెలవటం కోసం అడుగుపెట్టారు. వీరోచితంగా పోరాటం చేశారు. 1,20,000 మందిని ఛేదించారు. చివరికి విజయం సాధించారు. విజేతలుగా నిలబడ్డారు. మీరు కూడా మీ జీవితంలో ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని వేరే ఆప్షన్ లేకుండా కేవలం అదే లక్ష్యం కోసం మీరు పోరాటం చేశారు అంటే 100% మీరు విజయం సాధిస్తారు. ఈ కథ నుండి మనం 2 విషయాలు తెలుసుకోవాలండి. మొదటిది, ఒక లక్ష్యం కోసం తన సర్వశక్తిని ఉపయోగించేవాడు, లక్ష్యాన్ని మార్చుకోవడానికి ఇష్టపడనివాడు, లక్ష్యం మార్చుకునే అవకాశం లేనివాడు జీవితంలో 100% విజయం సాధిస్తాడు. ఒకటి, తన యొక్క లక్ష్యం కోసం సర్వశక్తిని ఉపయోగించేవాడు. 2, లక్ష్యాన్ని మార్చుకోవడానికి ఇష్టపడనివాడు. 3, లక్ష్యాన్ని మార్చుకునే అవకాశం లేనివాడు. ఈ 3 సందర్భాలు మీ జీవితంలో మీ లక్ష్యం విషయంలో ఉంటే 100% మీరు విజయం సాధిస్తారు. లాస్ట్ టైం ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి విఆర్ఓ ఎగ్జామ్లో కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక అమ్మాయి ఉద్యోగం సాధించింది. ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా వసుంధర పేపర్లో వేయడం జరిగింది. మిగిలిన వాళ్ళకి ఆ అమ్మాయికి తేడా ఏమిటి అంటే 100 మార్కులకి కటఫ్ 94 మార్కులు కృష్ణా జిల్లాలో పెడితే ఆ అమ్మాయికి 96 మార్కులు వచ్చాయి. 100కి 96 మార్కులు వచ్చాయి. అది పెద్ద గొప్ప విషయంగా కాదు, చాలామందికి వచ్చాయి 96 మార్కులు. కానీ విషయం ఏమిటి అంటే ఆ ఎగ్జామ్కి ఆ అమ్మాయి ఎలా ప్రిపేర్ అయ్యింది అని చెప్పంటే, ఆ అమ్మాయికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వెంటనే వివాహం అయ్యిందండి. కొద్ది కాలానికి 2 పిల్లలు పుట్టారు. ఈ విధంగా సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక విపత్కర పరిణామం ఏమిటి అంటే భర్త అనారోగ్యంతో మరణించడం జరిగింది. కుటుంబాన్ని పోషించుకోవటం కోసం ఆ అమ్మాయి ఒక సూపర్ మార్కెట్లో పనిచేయటం ప్రారంభించింది. ఇలా పనిచేస్తున్నటువంటి తరుణంలో విఆర్ఓ నోటిఫికేషన్ పడింది. అక్కడ ఎవరైతే ఈ విఆర్ఓకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పుస్తకాలు చదవాలి ఏమిటి అని చెప్పి కనుక్కుంది. అప్పటికే ఆ అమ్మాయి వేరే ఆప్షన్ లేదు, గ్యారంటీగా ఈ ఉద్యోగం సాధించాలి, ఈ ఉద్యోగం నేను 100% సాధించాలనేటువంటి ఉద్దేశం, ఒకే ఒక లక్ష్యంతో రంగంలో దిగింది. మిగిలిన వాళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులందరికీ కూడా విఆర్ఓ రాకపోతే పంచాయతీ సెక్రటరీ ఉంది, పంచాయతీ సెక్రటరీ రాకపోతే కానిస్టేబుల్ ఉంది, కానిస్టేబుల్ రాకపోతే గ్రూప్ 2 ఉంది. ఇలా బోల్డన్ లక్ష్యాలు పెట్టుకోలేదు ఆ అమ్మాయి. తన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం దొరికినటువంటి గొప్ప అవకాశం ఇదిగా భావించింది. రెండవది, అప్పటికే ఆ అమ్మాయి యొక్క వయసు చాలా ఎక్కువ. మళ్ళీ నోటిఫికేషన్ పడేటప్పటికి వయసు ఉంటుందో లేదో కూడా తెలియదు. అంటే అదే ఆ అమ్మాయికి మొట్టమొదటి అవకాశం, అదే అమ్మాయికి చిట్ట చివరి అవకాశం. సో దీంతో ఇక వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ మరోసారి ఇలాంటి అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. దీంతో ఇదే లక్ష్యంతో ఆ అమ్మాయి తన యొక్క ప్రయత్నాన్ని చేసిందండి. విజయం సాధించింది, విఆర్ఓగా నిలబడిందండి. సో విద్యార్థులారా, మనకు ఒక లక్ష్యం పెట్టుకుని ఇక ఈ లక్ష్యం తప్ప నాకు వేరేది లేదు, మార్చుకోవడానికి అవకాశం లేదు, మార్చుకోవడానికి మీకు ఇష్టం లేదు అని మీరు కృషి చేసినట్లయితే 100% మీరు విజయం సాధిస్తారు. ఇక ఈ కథ నుండి తెలుసుకోవాల్సినటువంటి రెండవ పాఠం ఏమిటి అంటే, ఎక్కువ లక్ష్యాలు ఉన్నా, ఎక్కువ వనరులు ఉన్నా, ఎక్కువ అవకాశాలు ఉన్నా దుర్వినియోగం జరుగుతుంది తప్ప సద్వినియోగం జరగదు. నిరుపయోగంగా ఉంటాయి తప్ప ఉపయోగపడవు. పరాజయం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప విజయం సాధించడానికి ఉపయోగపడవు. పెద్ద రాజ్యంలో 1,20,000 మంది సైన్యం ఉన్నారు. అంటే 10 మంది సైనికులు కలిసి చిన్న రాజ్యంలో ఒకరిని చంపితే మొత్తం ఆ సైన్యం నాశనం అయిపోతుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే, పెద్ద రాజ్యం యొక్క సైన్యంలో సైనికులు, మనం 10 మంది కలిపి వాడిని ఒక్కడిని చంపాలరా, కాబట్టి నేను చంపకపోయినా పర్లేదులే వాడు చంపేస్తాడులే అనుకున్నాడు. వాడు చంపకపోయినా పర్లేదులే వాడు చంపేస్తాడు అనుకున్నాడు. ఎందుకంటే వనరులు ఎక్కువ,
అందువలన సద్వినియోగం అవ్వవు. ఇప్పుడు చూడండి, బఫే భోజనాలు పెడతారో అక్కడ బోలెడన్ని ఆహార పదార్థాలు పెడతారు, అవి సద్వినియోగం అవ్వవు. కారణం ఏమిటి అంటే ఎక్కువ లక్ష్యాలు ఉన్నా, ఎక్కువ వనరులు ఉన్నా, ఎక్కువ అవకాశాలు ఉన్నా సరే మీరు వినియోగం చేసుకోలేరు. ఒకే అవకాశం, ఇంకా వేరే ఆప్షన్ లేదనుకోండి, 100% మనం దాన్ని వినియోగించుకుంటామండి. 4-5 కూరలు వేస్తే ఏది పూర్తిగా తినం. ఒకే కూర పెట్టారనుకోండి 100% మనం తింటాం. కాబట్టి దాన్ని పూర్తిగా ఊడ్చుకుని మరీ మనం తినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఎక్కువ వనరులు ఉండడం వల్ల ఎక్కువ నష్టమే జరుగుతుంది తప్ప పెద్ద ప్రయోజనం ఉండదండి. నాకు ఈ ఒక్క అవకాశమే ఉంది అని చెప్పి బాధపడకండి. ఈ ఒక్క అవకాశం నిన్ను విజేతగా నిలబెడితే చాలు. 10 అవకాశాలున్నా ప్రయోజనం లేకుండా ఉండే పరిస్థితిని మాత్రం తెచ్చుకోకండి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే, ఈ దేనికి ప్రిపేర్ అవుతున్నారా నువ్వు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంటాడు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కానిస్టేబుల్ అంటాడు, లేకపోతే ఎస్ఎస్సి అంటాడు, లేకపోతే ఆర్ఆర్బి అంటాడు, లేకపోతే ఏమీ రాకపోతే వ్యాపారం చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు. సో వాడు ఒక లక్ష్యాన్ని పెట్టుకోలేదు, తాడో పేడో తేల్చుకుందామని చెప్పి. బోలెడన్ని లక్ష్యాలు పెట్టుకుంటే ప్రయోజనం ఉండదండి. ఓకే, ఇప్పుడు చూడండి, మన లక్ష్య విధానం ఎలా ఉండాలంటే, గ్రామాలలో పొలాలకి బోర్ వాటర్ పంపిస్తూ ఉంటారు. బోర్లు వేసిన వెంటనే పెద్ద దార, దాంట్లోంచి వాటర్ బయటికి రావడం జరుగుతుంది, నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు పడిన తర్వాత కాలువ ఒకే దారిలో ఉందనుకోండి, ఆ నీరు యొక్క వేగం చాలా ఫాస్ట్గా దూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా కాలువను ఒక 10 మార్గాల్లో విభజించామనుకోండి, ఆ యొక్క నీరు యొక్క వేగం తగ్గుతుంది, చాలా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ దాకా చేరుకుంటుందో కూడా మనం చెప్పలేం. అలా కాకుండా ఒకే మార్గంలో కనుక నీళ్లు మొత్తం వెళుతున్నాయి అంటే 100% ఎంత దూరమైనా సరే అది ప్రయాణం చేయటం అనేది జరుగుతుందండి. కాబట్టి విద్యార్థులారా గుర్తించుకోండి, పనికిరాని ఆప్షన్స్, పనికిరాని లక్ష్యాలను, మిగిలినటువంటి అన్ని లక్ష్యాలను తగలబెట్టండి. మీరు ఒకే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. జీవితంలో ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు. ఆ లక్ష్యాన్ని సాధించటం కోసం నిరంతరం ప్రయత్నించండి, అనుక్షణం పరితపించండి, అదే జీవితంగా భావించండి. 100% మీ ప్రయత్నం మీకు విజయాన్ని చేకూరుస్తుంది. అలా విజయాన్ని సాధించి విజేతలుగా నిలబడతారని చెప్పి ఆశిస్తున్నాను, ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.